బండి సంజయ్ కొడుకు ఈ విధంగా అత్యాచారం చేస్తాం ఇలా చప్పలు కొట్టిన వాళ్ళు ఎవరు మా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు చప్పలు కొట్టిన వాళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ చప్పలు కొట్టిన వాళ్ళు 10 రోజులు మీరు తప్పించారు మిస్టర్ 10 రోజులు తప్పించి ఏం రామచంద్రరావు ఏమన్నా ఎందుకు మాట్లాడాలి ఇవాళ దాకా అమ్మాయిని వెళ్ళి పరామర్శించిన బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా 8 మంది ఎంపీలు ఇక్కడ రావాలి మీరు పరామర్శించాలి 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ రావాలి పరామర్శించాలి రామచంద్రరావు అనేటువంటి ఇక్కడ రావాలి పరామర్శించాలి మీ ఎమ్మెల్సీలు ఇక్కడ రావాలి పరామర్శించాలి ఈ రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా మీరు అక్కడ కనబడాలి ఈ రోజు అత్యాచారాలకు అంబాసిడర్ ఎవరంటే మీరే బీజేపీ నాయకులే మీ నాయకులు మీరు చేసిన అత్యాచారం రాష్ట్రంలో ఎవరు చేయలేదు ఈ రోజు చట్టం ఎప్పుడు తన పని తాను చేయదో చట్టం ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటారో అప్పుడు మా సొట్టలో వస్తాం ఎవరు చేసినా వస్తాం ఎంత పెద్దోడు చేసి వస్తాం నువ్వు హోంమంత్రి ఉంటావు ముఖ్యమంత్రి మద్దతు ఉంటాడు ముఖ్యమంత్రి గారి కొడుకుని దాచిపెట్టుకుంటారు 10 రోజుల దాకా ఈ రాష్ట్రంలో పోలీసులు వాడిని అరెస్ట్ చేయకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసారు అర్థమైందా అప్పుడు మేము రంగంలో దిగినాం 10 రోజులు తప్పించలేదా మీరు 10 రోజులు మీ ఇళ్ళలో పెట్టుకోలేదా ఆ పోరాడు ఒక స్కెచ్ చేసి ఒక రంగంలో దింపి ఆ పిల్లని ఒక పథకం ప్రకారం ఇచ్చేసి వాళ్ళందరి మీద కూడా ఎంత ట్రోలింగ్ చేసిండు మీరు మనుషుల మీద బతుకులు బతుకుతున్నారు ఆచితూచి కాదు మాకు సంబంధం లేదని అమ్మాయి మీద ట్రోలింగ్ చేయలేదా అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటది అమ్మాయి మంద అవుతుంది అమ్మాయిని పిల్లగాడు మంచోడు బుద్ధిమంతుడు కాబట్టి వీనే అమ్మాయి ట్రాప్ చేసినట్టు బ్లాక్ మెయిల్ చేసినట్టు మరి కరీంనగర్ లో కేసు పెట్టలేదా ఎఫ్ఐఆర్ కాలేదా ఫస్ట్ కేసు అమ్మాయి మీద అయిందా లేకుంటే అబ్బాయి మీద అయిందా అమ్మాయి మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది అయిన తర్వాత ఎప్పుడైతే మీ పౌర సమాజం అంతా స్పందించిందో పౌర సమాజం ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు మేము గొంతెక్కినాం ఈ రాష్ట్రంలో ఇంకోటి చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక 12 సంవత్సరాల బాలికకి ఈ రోజు నువ్వు రక్షణ కల్పించలేకపోతున్నావు ఈ రోజు 12 మంది బాలికకి ఈ రోజు స్వేచ్ఛ లేదు రాష్ట్రంలో ఇక లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించింది లా అండ్ ఆర్డర్ స్కూల్లో పోయేటోళ్ళు ఇంట్లో పోయేటోళ్ళు వాళ్ళ కాలేజీలో పోయేటోళ్ళకి ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది కొన్ని వందల సంఘటనలు ఈ రోజు జరిగినాయి ఇంకా నువ్వు ఎందుకు హోంమంత్రి దగ్గర పెట్టుకున్నావు ఇంకా దేనికోసం నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఒక 12 సంవత్సరాల మహిళ బాలికకు నువ్వు రక్షణ కల్పించలేకపోయినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేంది లేకుంటేంది ఒక 12 సంవత్సరాల బాలికకు మీరు రక్షణ ఇయ్యలేకుంటే మిస్టర్ హోం సహాయ మంత్రి మిస్టర్ బండి సంజయ్ నీకు హోంమంత్రి ఇంకా ఏ విధంగా పెట్టుకుంటావు ఒక మైనర్ బాలికను నీ కొడుకు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు నీ కొడుకు ఒక అమ్మాయి మీద బలాత్కారం చేస్తాడు ఇవాళ దాకా నువ్వు ఎందుకు మంత్రి పదవి రాజీనామా చేయలే మిస్టర్ బండి సంజయ్ ఇవాళ వాడిని ఎందుకు ఇంకా పార్టీకి తొలగించాలి మిస్టర్ రామచంద్రరావు మీరు సప్పళ్ళు కొడతారా బండి సంజయ్ కొడుకు బ్రహ్మాండంగా చేసిండు బండి సంజయ్ నువ్వు బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినావు ఇక నువ్వు ఎన్ని లంగ పనులు చేసినా ఎన్ని లుచ్చ పనులు చేసినా ఇవాళ మేము తీయం మేము అని చెప్పుకుంటా ఉంటారు అర్థమైందా ఇవాళ రామచంద్రరావుని నేను సవాల్ విసురుతున్నా నేను నీతో బహిరంగ చర్చకు సవాల్ బండి సంజయ్ కొడుకు మీద ఇక్కడ ఉన్న 12 అమ్మాయిల మీద దానిపైన ఏ విధంగా జరిగింది దీని మీద జరిగింది ఇప్పటిదాకా మీ బీజేపీ వాళ్ళు ఎన్ని అత్యాచారాలు చేశారు ఎంతమందిని శిక్షించారు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఇవాళ మీరు బండ్లు రొట్టె పట్టుకొని మీరు రాజకీయాలు చేసుకునే వాళ్ళు మీరు బతుకు మీరు మనుషులా మీరు బతుకు మీరు మనుషులా కాబట్టి ఈరోజు చిన్నపిల్లలతో మైనర్ బాలికతో రాజకీయాలు చేస్తారు బంద్ చేసి చిల్లరేషాలు బంద్ చేయండి అర్థమైందా మీరు చిల్లరేషాలు చేస్తారు బంద్ చేయండి ఈరోజు బ్రదర్ చిల్లర వాళ్ళ గురించి నాకు పేర్లు ఎత్తక నేను వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడా చిల్లర వాళ్ళ గురించి నేను ఎవరు మాట్లాడే బండి సంజయ్ గురించి మాట్లాడారు రామచంద్ర గురించి మాట్లాడితే ఎంపీల గురించి మాట్లాడే కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పడతారు ఈ చిల్లర పకీర్ దానిల గురించి నా గురించి మాట్లాడదు ఆ వేస్ట్ వాళ్ళను హీరోయిన్లను చేసి తెలుసుకోవాలి చిల్లర కేసులు చిన్న పిల్లలు పెట్టుకొని మమ్మల్ని పెట్టుకొని మేము ఇది చేస్తే ఇవాళ మేము ఎక్కడ పోయినా మేము గుండెలు మేము ఇవాళ మీకన్నా రక్షణ ఉన్నది మాకు రక్షణ లేదు ఏం లేదు అర్థమైందా రక్షణ లేకుండా మేము పని చేస్తున్నాం మాకు ఎక్కడ రక్షణ ఉన్నది చెప్పండి ఎవరితో రక్షణ ఉన్నది మాకు ఎక్కడికి వెళ్ళి ఎవడు వస్తే ఏం చేస్తారో తెలియదు ఆ విధంగా మేము ఈ రోజు పనిచేస్తున్నాం మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు మీరు ఎక్కడ మీ కమిట్మెంట్ ఎక్కడ మీ అకౌంటబిలిటీ ఎక్కడ ఇవాళ నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఇవాళ బీజేపీకి బండి సంజయ్ ని రాజీనామా చేపించే దమ్ము లేదా బండి సంజయ్ ని ఇంకా బీజేపీకి వెళ్ళి ఎందుకు తొలగిస్తలేరు ఇవాళ ఈ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్రంలో మీరు దింపిన రాలేదా దీనికి మీరు జవాబు చెప్తారా చెప్పే దమ్ము నీకుందా రామచంద్రరావు చెప్పే దమ్ము నీకుందా కిషన్ రెడ్డి బండి సంజయ్ గురించి మాట్లాడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తాడు ఎందుకు బండి సంజయ్ హీరో చేయాలి బండి సంజయ్ మీనాక్షి నటరాజు ఎగరగొట్టే నీకు ఆ పేపర్ తెచ్చిచ్చింది మంత్రి పదవి పోకుండా ఆ పేపర్ ఈయననే ఇచ్చింది మంత్రి పదవి పోకుండా కాపాడుకో అని ఆమె మీద కేసు ఉన్న పత్రం రేవంత్ రెడ్డి ఆమెకి ఇచ్చి అక్కడ ఇప్పించి ఆయన పదవి కాపాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి కాపాడుతుండు ఇవాళ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ని కాపాడుతుండు బీజేపీలో మంత్రి పదవి పోకుండా
ఈ రోజు అలయన్స్ రేవంత్ రెడ్డి బీజేపీతో అలయన్స్ లో ఉన్నాడు. ఇదంతా ఈ అమ్మాయి కేసు డైవర్ట్ చేయడానికి. అర్థమైందా? కాబట్టి ఇవి జరుగుతున్న వాస్తవాలు. దయచేసి నేను చెప్తున్నా, పిల్లలతోని పిల్లల ప్రాణాలతోని పిల్లల మానాలతో రాజకీయం దమ్ముంటే నాతో చేయి మిస్టర్ రామచంద్రరావు. నీ దగ్గర ఉన్న లంపెన్ గ్యాంగ్ ను వదిలి రాజకీయాలు చేయకు. నాతో చేయి, నేను ఉంటాను, ఒంటరిగా వస్తాను నీ దగ్గరికి. నీ బీజేపీ ఆఫీస్కి రావన్నా, నీ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి రావన్నా, నీ ఇంటికి రావన్నా, నేను ఒక్కని చాలు. నీకు మంది అవసరంలే. అర్థమైందా? నీకు పందులు గుంపు లెక్క వస్తాయని వెనక సామెత ఉన్నది. మాకు అవసరం లే గుంపు, నీకు గుంపు అవసరం. నీకు ట్రోలింగ్ లో గుంపు అవసరం, మాకు అవసరంలే. బండబూతులు తిట్టిపిస్తారా మాట్లాడితే? బండబూతులు, అమ్మలను, అక్కలను, చెల్లెలను. ఇది నీ కల్చర్ మిస్టర్ రామచంద్రరావు. కంట్రోల్ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయి. ఇలా వాళ్ళ బతికేంది? అమ్మలను, అక్కలను, చెల్లెళ్లను, వాళ్ళను బూతులు తిట్టిపిస్తారా? ఇదా మీ కల్చర్? ఇదా మీ సంస్కృతి? ఇదా భారత్ మాతాకి జై అని చెప్పి ఈరోజు మహిళలను తీరుతా ఉంటారు మీరు. మహిళలను అవమానపరుస్తూ ఉంటారు, మళ్ళీ జై భారత్ మాతాకి జై అంటారు. మహిళలను అత్యాచారం చేస్తే మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ జై భారత్ మాతాకి జై అంటారు. చిన్న అమ్మాయి మీద అత్యాచారం చేస్తే దాన్ని రాజకీయంగా వాడుకోనికి మళ్ళీ భారత్ మాతాకి జై అంటారు. అంటే ఈ రోజు భారత మాతను అవమానిస్తున్నది ఎవరు? బీజేపీలే అవమానిస్తారు. ఈ రోజు వీళ్ళు పెద్ద తురుముకాన్లు. వీళ్ళు దేవుళ్ళని కాపాడుతారు, దేవతలను కాపాడుతారు. వీరికే దిక్కు లేదు, అక్కడ వీని క్యారెక్టర్ లేదు. కాబట్టి రామచంద్రరావు గారు మీరు కంట్రోల్ చేస్తే చేయండి. లేకుంటే మీ 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 చరిత్ర జీవితంలో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మీరు అనుకుంటారు దేని కూడా మీరు పోలరైజేషన్ మీద బతుకుతారు. మీరు ఎన్ని పోలరైజేషన్ చేసినా తెలంగాణ మీ పప్పులు ఉడకాయి. గుర్తుపెట్టుకొని, పప్పులు ఉడకాయి. ఏమైనా ఈవీఎం స్కామ్లు చేసి బయటపడాలి, కానీ లేకుంటే మీకు ఎక్కడ ఓట్లు పడే మీకు గెలవరు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.